నమస్కారం. మనకి జంగారెడ్డిగూడెం సబ్ డివిజన్ పరిధిలో తడిగలపూడి పోలీస్ స్టేషన్ లిమిట్స్లోని ఒక కేసులో ఈరోజు 4 ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసు ఏంటంటే రైతు వారీగా వాళ్ళ పొలాల్లో అంతర పంటగా వేసుకున్నటువంటి శ్రీగంధం చెట్లను మన మధ్యప్రదేశ్ నుంచి కటాని అనే ప్రాంతం నుంచి వచ్చినటువంటి ఆదివాసీ గ్యాంగ్కి సంబంధించినటువంటి వ్యక్తులు ఈ చెట్లను గుర్తించి పగలు వీళ్ళు పూసలు అమ్ముకునే వాళ్ళ విధంగా రుద్రాక్షలు అమ్ముకునే వాళ్ళ విధంగా గ్రామాల్లో తిరుగుతూ ఊరు రోడ్డు పక్కన టెంట్లు వేసుకొని జీవిస్తూ ఈ ముందుగా రెక్కి చేసుకొని ఈ శ్రీగంధం చెట్లు ఎక్కడైతే ఉన్నాయో అవి రాత్రిపూట వెళ్ళి నరికి తీసుకొని వచ్చి వాటిని స్మగ్లింగ్ చేయడం జరుగుతూ ఉంది. ఈ శ్రీగంధం చెట్లు నరకాలంటే మనకి ప్రత్యేకంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారి పర్మిషన్ అవసరం అవుతుంది. అలాంటి పర్మిషన్లు ఏమీ లేకుండానే రైతులకు తెలియకుండానే అర్ధరాత్రి పూట వీళ్ళు దొంగతనంగా రైతుల పొలాల్లోకి వెళ్ళి రైతులకు తెలియకుండా ఈ చెట్లు నరుకొని తీసుకొని వెళ్ళటం జరుగుతోంది. ఇట్లా తీసుకొని వెళ్ళే క్రమంలో ఈరోజు తడికలపూడి ఎస్ఐ గారు వారిని చెక్ చేసి అందులో 4 ముద్దాయిల్ని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. వీరు గతంలో ఈ తడికలపూడి లిమిట్స్లోని రత్నగిరి గ్రామంలో ఒక రైతు పొలంలో ఈ చెట్లు నరికే సందర్భంలో రైతు అడ్డం వస్తే అతన్ని బెదిరించేసి అతని దగ్గర ఉన్నటువంటి గొలుసు కూడా దొంగతనం చేసి అతన్ని బెదిరించి పంపించేసి ఈ శ్రీగంధం మొక్కలు సంబంధించిన మొద్దులు తీసుకొని పారిపోవడం జరిగింది. ఈరోజు ఆ మొద్దులతో పాటుగా రైతు దగ్గర నుంచి కొట్టేసినటువంటి గొలుసు కూడా రికవర్ చేయడం జరిగింది. అలాగే వీరు నరకటానికి ఉపయోగించే పనిముట్లు ఈ గొడ్డలి అలాగే రంపాలు ఇవన్నీ కూడా రికవరీ చేయడం జరిగింది. వీరు గత 2022 సంవత్సరంలో 2023 సంవత్సరంలో మళ్ళీ ఇప్పుడు సీజనల్గా వస్తూ మన టీ నరసాపురం మండలం అలాగే చింతలపూడి, ముసునూరు, పెదవేగి, ఈ దర్బాజిగూడెం, కామరకోట ఇలా ఈ ప్రాంతాల్లో మనకు ఎక్కువగా ఉన్నటువంటి శ్రీగంధం చెట్లు నరికి తీసుకెళ్ళడం జరిగింది. వీళ్ళందరినీ కూడా ఎస్పీ గారు ఈ శ్రీగంధం చెట్ల గురించి ఒక ప్రత్యేక టాస్క్ ఫోర్స్గా వేసి ఏర్పాటు చేసిన సందర్భంలో జంగారెడ్డిగూడెం సిఐ గారు, చింతలపూడి తడికలపూడి ఎస్ఐ గారు వీళ్ళందరూ కలిసి ఒక ప్రత్యేక టీంగా ఏర్పడి ప్రత్యేక నిఘా వచ్చి ఈరోజు ఈ ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. వీరిని రిమాండ్ నిమిత్తం చింతలపూడి కోర్టుకు తరలించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.